ముందస్తు ఎన్నికలు రాక తప్పవు. బీజేపీ చాలా జోరు మీద ఉంది. నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు యోచన, 5 నుంచి 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు జరుగుతోంది. అంటే నిజంగా ముందస్తు అనుకోవచ్చా, అలా లేకుండా షెడ్యూల్లోకి వెళ్ళిపోయామనుకోవచ్చా? దీన్ని పేరేదైనా పెట్టండి, ముందస్తు అందామా, ముందు జరుపుతున్నారందామా. సాధారణంగా ముందస్తు అని ఎప్పుడంటామంటే కొన్ని 6 నెలలో ఏడాదో ముందుకు జరిపితే ముందస్తు అంటారు. ఇప్పుడు 1 or 2 months ముందుకు జరుపుతాను, మరి ముందస్తు అనగలమా లేదా తర్వాత సంగతి. కానీ ముందుకు జరపాలి అన్న ఆలోచన ఉంది అన్న వార్తలు మాత్రం చాలా కాలంగా వస్తున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా తన పార్టీ నాయకులతో మాట్లాడిన దాంట్లో కూడా మార్చిలో ఎన్నికలు అన్న పదం 1-2 సార్లు వాడాడు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాడాడు. ఎందుకంటే దీనికి కారణాలు ఏంటంటే, మీకు ఫిబ్రవరిలోనే రావచ్చు లేదా మార్చిలో ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏంటంటే ఆ రాజకీయంగా తమకు అనుకూల వాతావరణం ఉంది అని భావిస్తారు. ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. తర్వాత మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో తిరుగుబాటు చేయడం వల్ల మధ్యప్రదేశ్లో మళ్ళీ పవర్లోకి వచ్చారు. కానీ వాస్తవంగా ఎన్నికల్లో అయితే 3 రాష్ట్రాలు పోయాయి. సో అందువల్ల అఫ్కోర్స్ 2019కి వచ్చే వరకు లోక్సభ సీట్లు గెలుచుకోగలిగారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అందులో మధ్యప్రదేశ్లో తన అధికారాన్ని రిటైన్ చేసుకోగలిగింది. సో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోమో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాక్కోగలిగింది. తెలంగాణలో కూడా ఓట్ పర్సెంటేజ్ డబుల్ అయింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే 14% ఓట్లు వచ్చాయి ఇప్పుడు. సో అందువల్ల తెలంగాణ, కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత వచ్చిన వరుస విజయాలు ఇవన్నీ. సో ఈ విజయాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు పోతే ప్రయోజనకరం అనేది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, బీజేపీ ప్రధానమైన ఎజెండా అయిన హిందుత్వ ఎజెండాకు సానుకూలమైన కాలం ఒక రకంగా మొదలైంది. ఎందుకంటే ఇటీవల ఆర్టికల్ 370 పైన కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే ఇప్పుడు జనవరి 22న అయోధ్యలో రామమందిర నిర్మాణం భారీ ఎత్తున జరగబోతోంది. అందువల్ల ప్రజల మనస్సుల్లో, ప్రజల హృదయాలలో రామమందిర చిత్రాలు బలంగా ఉన్న సమయంలో ఎన్నికలకు పోతే ఆ హిందుత్వ ఇంపాక్ట్తో కూడా ఎన్నికల్లో నెగ్గక రావచ్చు అనేది బీజేపీ అంచనా. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే, ప్రతిపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటే తలపట్టుకున్న పరిస్థితి. కర్ణాటక ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో వచ్చిన సానుకూల సంకేతాలు కాస్త ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఫలితాల తర్వాత చెదిరిపోయాయి. మీకు ఇండియా కూటమి మీటింగ్ ఇప్పుడు డిసెంబర్ 19న పెట్టారు. ఇప్పటికే అఖిలేష్ మొన్న మీటింగ్కి రానని, మమతా బెనర్జీ రానని, ఇవన్నీ గందరగోళాలు జరిగాయి. మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎన్నికల అవగాహనకు అవకాశం లేకుండా పోయింది. దానిపైన అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి ఇక చర్చలు జరుపుతామంటున్నారు. అదంత సులభం కాదు క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు చేసుకోవడం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎస్పీకి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ టికెట్ సీట్లు ఇస్తుందా? ఢిల్లీ, పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ల మధ్య పొత్తు కుదురుతుందా? సీట్ల సర్దుబాటు. యూపీలో కాంగ్రెస్కు కొన్ని సీట్లు ఇవ్వటానికి సమాజ్వాదీ పార్టీ సిద్ధపడుతుందా? బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అంటే సిపిఎంతో కానీ ఇటు కాంగ్రెస్తో కానీ సీట్ల సర్దుబాటు సాధ్యమవుతుందా? ఇలా ఇండియా కూటమిలో కీలకమైన సీట్ల సర్దుబాటు. బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించడం సులభం. దానికి ఏమి రాజకీయ పొలికేకలు ఇవ్వటానికి బ్యాటిల్ క్రై అంటారు. అది ఇవ్వడానికి ఏమీ పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే అందరి లక్ష్యము బీజేపీని ఓడించడమే. కానీ ఆ లక్ష్య సాధనకు కాంక్రీట్గా సీట్ల అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు అని ఇటీవల అనుభవాలు కూడా తెలుపుతున్నాయి. అందువల్ల అపోజిషన్ క్యాంపు బలంగా ఎమర్జ్ కాకముందు ఇండియా కూటమి దేశవ్యాప్తంగా మీటింగ్లు పెట్టాలి, చాలా ఆలోచించారు వాళ్ళు. కానీ ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు సమయం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ సమయం లేదు మిత్రమా అన్నది. ఈ లోపల ఇండియా కూటమిలో క్వశ్చన్స్ మొదలయ్యాయి.
ఇప్పుడు ఇండియా కూటమి కన్సాలిడేట్ కాకముందే ఎన్నికలకు పోతే లాభం అన్నది మూడో ఫ్యాక్టర్. Yes. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే ఈ సంవత్సరం కరువు సంవత్సరం అంటున్నారు. మీకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ముడి చమురు ధరలు ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాయి. ఎంతకాలం స్టేబుల్గా ఉంటాయో తెలియదు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కావచ్చు, దేశంలో కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ భారీగా ఉండవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం ఎప్పటికి కూడా అధికారంలో ఉన్నవాడిని ఎక్కువగా కాటువేస్తుంది. సో అందువల్ల ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఎన్నున్నా ధరల పెరుగుదల అనేది ప్రజల్లో ఒక భారంగా మారుతుంది. సో ఇప్పటికే మనం చూసాం ఇటీవల ఆనియన్ ధరలు ఎలా పెరిగాయి, టమాటా ధరలు ఎలా పెరిగాయి. సో ఓవరాల్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ సివియర్ అయితే ఏప్రిల్ మే వరకు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫిబ్రవరి మార్చు ప్రభుత్వాలకు ఏంటంటే ఎన్నికలకు అదునైనటువంటి సమయం. సో అందువల్ల ఇది 4వ కారణంగా చెప్పవచ్చు. అందువల్ల రాజకీయంగా ఆర్థికంగా అనువైనటువంటి పరిస్థితులు తమకు ఉండగా ఎన్నికలు జరిపి బయటపడాలి అనేది సహజంగా అధికారంలో ఉన్నవారు ఆలోచిస్తారు. అందుకే ఈ ముందస్తు పైన ఇంత ఊహాగానాలు రావటానికి. నిన్న ఏపీ క్యాబినెట్లో సార్ సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని ఓపెన్గా చెప్పినారు. బీ రెడీ, మనం అంతా కూడా ప్లాన్తో ఉన్నాము, టికెట్లని చేంజ్ చేస్తున్నాము, మీరు అందరూ రెడీగా ఉండాలని. అంటే ఆంధ్రప్రదేశ్లో ముందస్తు అనేది జగన్ చాయిస్ కాదు ఇది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కానీ, మీకు ఒరిస్సా ఎన్నికలు కానీ. అందువల్ల జగన్ కోరుకుంటే ముందస్తు రావు, జగన్ వద్దంటే ఆగవు. ఎందుకంటే అది భారత ప్రభుత్వ నిర్ణయం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాంతో కోటర్మినస్గా సింక్రనైజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల 1-2 months ముందుకు పార్లమెంట్ ఎన్నికలు వస్తే తప్ప అసెంబ్లీ ఎన్నికలు రావు. అందువల్ల జగన్ ముందస్తుకు పోతాడని నేను అనుకోను. మోడీ ముందస్తుకు పోతే జగన్కు తప్పనిసరి అవుతుంది. ఆయనకు కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉపయోగమే కదా. ఇప్పుడు మోడీ విషయంలో చెప్పిన అనేక ఫ్యాక్టర్స్ జగన్కు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా సంక్షేమ పథకాలు ఉన్నా కూడా బీఆర్ఎస్కు ఓటు వేయకపోవటానికి అనేక ఇతర కారణాలతో పాటు ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే, మాకు ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి కానీ ధరలు విపరీతంగా పెరిగాయి కదా, మాకేం మిగులుతుంది అన్న భావన తెలంగాణలో కూడా వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ధరల పెరుగుదల అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అదనంగా అక్కడ పథకాలకు ఇస్తున్నప్పటికీ కూడా పథకాలతో పాటు పన్నులు కూడా పడుతున్నాయి. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, చెత్త పైన పన్ను, ఇలాంటి భారాలకు కూడా వచ్చాయి. దానికి తోడుగా ఓవరాల్గా ధరల పెరుగుదల కనుక వస్తే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఎలా ఇబ్బందో రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి కూడా అదే ఇబ్బంది. ఇక రెండవది, అక్కడ కూడా ప్రతిపక్షాలు ఇంకా పెద్ద ఎత్తున యునైట్ అయ్యి ప్రభుత్వం పైన విరుచుకుపడటానికి సమయం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా బీజేపీ కలుస్తో లేదో తెలియదు. బీజేపీ కలవాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నాడు, కలుస్తుందన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు, కానీ బీజేపీ ఇంకా తేల్చుకోలేదు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అనేది ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. ఈలోగా జక్కంపేట ఇతర చోట్ల వ్యతిరేకతలు మొదలయ్యాయి. సో అసలు ఇప్పటిదాకా కూడా టీడీపీ జనసేన దేశంలో ఇండియా కూటమి ఎలాగైతే బీజేపీని ఓడించాలని ఒక రాజకీయ పిలుపును హాయిగా ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదో, జగన్కు వ్యతిరేకంగా ఒక పిలుపు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు టీడీపీ జనసేన. కానీ అల్టిమేట్గా ఏమవుతుంది వెంకట అంటే, దాన్ని సర్దుబాటు చేసుకొని సీట్లు పంపిణీ చేసుకోవడంలో అస్సలు ఇబ్బంది ఉంటుంది. డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. సో ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయడం ఇంకా మొదలు కాలేదు. అది వర్కౌట్ అయిన తర్వాత జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది, టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, జనసేనకు అన్ని సీట్లు ఇచ్చినప్పుడు టీడీపీలో వచ్చే ప్రకంపనలు ఏంటి, ఒకవేళ టీడీపీ సీట్లు ఇవ్వకపోతే జనసేనలో వచ్చే ప్రతిస్పందన ఏంటి, ఇలాంటి అంశాలన్నీ ప్రతిపక్ష శిబిరంలో ఉన్నాయి. జగన్కి ఆ ప్రాబ్లం లేదు. ఆయన సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, సిట్టింగ్ గవర్నమెంటు, ఆయన అభ్యర్థులను మార్చుకుంటున్నాడు, ఆయనకు ఎవరితో పొత్తు లేదు, ఎవరితో చర్చ జరిపేది లేదు, సీట్లు సర్దుబాటు లేదు. అందువల్ల మోడీకి ఎలా అయితే ఇండియా కూటమి బలపడక ముందే ఎన్నికలకు పోవాలి అని ఉంటుందో, జగన్కు కూడా ప్రతిపక్షం మరి ఇంకా సీట్ల సర్దుబాటు,
పూర్తి చేసుకొని ఐక్యంగా ముందుకు కాకముందే ఎన్నికలకు పోవాలని ఆయనకు కూడా ఉంటుంది. ఎస్. సో అందువల్ల మోడీకైనా జగన్కైనా కామన్ ఫ్యాక్టర్సే, అది ఇన్ఫ్లేషన్ కానీ, అది అపోజిషన్ ఇంకా అన్ప్రిపేర్డ్గా ఉండడం కానీ, సో ఈ డైమెన్షన్స్ అన్నీ అక్కడ ఇక్కడ వర్తిస్తాయి. అందువల్ల మోడీ ముందస్తుకు పోతే డెఫినెట్గా జగన్ కూడా ముందస్తుకు పోతాడు. కానీ మోడీ ముందస్తుకు పోతాడా లేదా అనేది తేలాలి. మోడీ ముందస్తుకు పోనప్పుడు జగన్ పోతాడని అనుకోను. బహుశా ఆ సమాచారం ఉండుంటుంది, పార్లమెంట్గా ముందుకు జరుగుతాయి అని. సో అందువల్ల ఆయన బహుశా రెడీ ఉండమని చెప్పుంటాడు. ఒకవేళ ముందుకు జరగలేదనుకోండి, అయినా నష్టం లేదు కదా, తర్వాత నెల 15 రోజులుగా జరగాల్సిందే కదా. కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ తెలంగాణ కిషన్ రెడ్డి ఒక బలమైన కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఇక పొత్తులు ఉండవు, మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాము అంటే ఎందుకని ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? అంటే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందన్న ఊహాగానాలు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీశాయి, కలిసాయి అన్నది. ఇప్పుడు కూడా కలుస్తాయన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతున్నాయి. సో ఆ ఊహాగానాలు ఉన్నాయి కనుక క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే అసలు తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిశారు, జనసేన ఎక్కడా ప్రభావం చూపలేదు. అందువల్ల జనసేనతో పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్కే పరిమితం. అది కూడా మరి టీడీపీతో జనసేన కలిస్తే బీజేపీ కలుస్తుందా లేదా తెలియదు కనుక ఇంకా అక్కడ పూర్తిగా మనకు క్లారిటీ లేదు బీజేపీ వ్యూహం ఏంటని. తెలంగాణలో మాత్రం ఇక జనసేనతో లోక్సభ ఎన్నికల కలిసేది ఉండదు. 119 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడు 8 సీట్లు ఇవ్వగలిగారు, 17 లోక్సభ సీట్లు ఉన్నప్పుడు ఇవ్వలేరు కదా, సీట్లు ఇవ్వలేరు. జనసేన ప్రభావం కూడా చూపలేదు. అందువల్ల ఇక జనసేన వల్ల ప్రయోజనం ఉంటుంది అని బీజేపీలో ఎవరు అనుకోరు. అందువల్ల ఆ అవకాశమే లేదు. ఇక తెలంగాణలో జనసేనతో లేనప్పుడు ఎవరితో పొత్తు? ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలవకుండా తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కలిసే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నిర్ణయం తీసుకోలేదు జనసేన టీడీపీలతో కలుస్తామా లేదా అని. ఒకవేళ అక్కడ కలిస్తే తెలంగాణలో తెలుగుదేశంతో కలవడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయదలుచుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలిస్తే తెలంగాణలో బేషరతుగా మద్దతు ఇస్తుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీతో కలవడమా లేదా అనేది తెలంగాణ నాయకత్వం ముందున్న అంశం కాదు. అది జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. సో అక్కడ నిర్ణయం జరిగితే ఇక్కడ ఆటోమేటిక్గా అవుతుంది. ఇక జనసేన తెలుగుదేశం తీసేస్తే ఇక మిగిలిన ఏకైక పార్టీ బీఆర్ఎస్. అందువల్ల బీఆర్ఎస్తో కలవాలి అనే అంశం పైన భిన్నమైన అంచనాలు బీజేపీలో ఉన్నాయి. నేను గతంలో కూడా వివరించినట్లు పొలిటికల్ అరిథమెటిక్ రీత్యా చూస్తే బీఆర్ఎస్తో కలవడం ప్రయోజనకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందువల్ల కాంగ్రెస్ ఊపులో ఉంది కనుక కాంగ్రెస్ని ఎదుర్కోవటానికి బీజేపీ బీఆర్ఎస్లు కలిస్తే పొలిటికల్ అరిథమెటిక్ డెఫినెట్గా క్లియర్ ఎడ్జ్ ఉంటుంది. మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో చూసినా ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో అయినా ఉంటుంది. కానీ అదే సమయంలో పొలిటికల్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుచ్ హై అంటేనే తీసిపడేశారు ప్రజలు. బీఆర్ఎస్ను తీసిపడేశాడు, బీజేపీని తీసిపడేశాడు. లేకపోతే బీజేపీకి ఏ అంచనా ప్రకారం చూసినా 20-25% ఓటింగ్ వచ్చేది, 20 సీట్స్ కన్నా తగ్గకుండా వచ్చేది. అందువల్ల ఆల్రెడీ బండి సంజయ్ డ్రాప్ చేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, వీటి వల్ల ఆల్రెడీ ప్రజల్లో బలమైన అనుమానాలు కలిగి బీఆర్ఎస్ బీజేపీల బంధం పైన ఊహాగానాల నేపథ్యంలో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పోకుండా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. సో అది కాంగ్రెస్కి లాభమైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది అన్న అనుమానం కూడా ఉంది. దాంతోపాటు మూడవది ఏంటి అంటే మోడీ హవా ఉంటుంది కనుక అసలు బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం ఏంటి? అసలు లోక్సభ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ఏ ఫీల్డ్లో ఉండదు. ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్గా ఉంటుంది. అంటే మీకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని చూసి ఓటు వేయలే జనం, ఎందుకంటే అది మోడీ అనే అంశమే లేదు ఇక్కడ. ఎందుకంటే మీకు ఇప్పుడు లోక్నీతి సిఎస్డిఎస్ పోల్ స్టడీలో కూడా నరేంద్ర మోడీని చూసి 3% మాత్రమే ఓటేశారు బీజేపీకి. సో అందువల్ల మోడీ అనే ఫ్యాక్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలే. కానీ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ అనే ఫ్యాక్టర్ ఉండదు. కేసీఆర్ను ఓడించడమా గెలిపించడమా అనే పొలిటికల్ క్వశ్చన్ ప్రజల ముందు ఉండదు. ప్రజల ముందుండే పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే మోడీని గెలిపించడమా ఓడించడమా అనేది.
సో కేసీఆర్ను గెలిపించడమా ఓడించడమా అనే పొలిటికల్ క్వశ్చన్లో బీజేపీ ముందు లేదు. బీజేపీ బీఆర్ఎస్తో ఉన్నదన్న అనుమానంతో ప్రజలు శిక్షించారు. కానీ లోక్సభ ఎన్నికల్లో అసలు ఆ పొలిటికల్ క్వశ్చనే ప్రజల ముందు ఉండదు. ప్రజల ముందుండే పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే మోడీకి మళ్ళీ ఇంకోసారి అధికారం ఇవ్వాలా వద్దా అనేది. ఆ పొలిటికల్ క్వశ్చన్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు బీజేపీ అడ్వాంటేజెస్ గ్రౌండ్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికీ మోడీ ఇమేజ్ బలంగా ఉండడం దీనికి కారణం. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ ఇర్రెలవెంట్ అయినప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? కాంగ్రెస్తో మనమే నేరుగా ఢీకొంటే ఎక్కువ సీట్లు గెలవచ్చు. 2019లోనే 4 సీట్లు గెలుచుకోగలిగాం కదా. ఇటీవల కూడా మీకు ఉత్తర తెలంగాణలో మంచి విజయాలు బీఆర్ఎస్ సాధించింది. రాజకీయ వాతావరణం అనుక వస్తే ఏదో ఖమ్మం లోక్సభ సీట్ లాంటివి వదిలేస్తే ఆ తెలంగాణలో తాము బలమైన పోటీ ఇవ్వచ్చన్నది బీజేపీ నేతల అంచనా. అందువల్ల ఇక పొత్తులు లేవు అనే క్లారిటీ ఇవ్వడం ద్వారా పార్టీలోనూ ఉన్న గందరగోళం, బయట ఉన్న గందరగోళానికి క్లోజ్ చేయాలనేది బహుశా బీజేపీ నాయకత్వ అంచనా. కానీ ఎంత నాయకులు చెప్పినా మేము ఉండవని చివరి నిమిషం వరకు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అంతవరకు ప్రజల అనుమానంతోనే చూస్తూ ఉంటారు. ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు ఆర్జీవి ఒక బలమైన కామెంట్ చేశారు, అక్కడ ఉన్న అపోజిషన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్న అపోజిషన్ అక్కర్లేదు అని. అంటే ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే నేను కూడా చూశాను ఆ కామెంట్ టీవీలో. సో ఆయన అన్న కాంటెక్స్ట్ ఆయన ఏంటంటే తెలంగాణలో కేసీఆర్కు రేవంత్ రెడ్డి రూపంలో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ దూసుకొచ్చాడు. అది దానివల్ల కేసీఆర్ ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు కొత్త ఏమి కాదు. ఆయన కొత్తగా ప్రజల దృష్టిని ఆకర్షించేది, పబ్లిక్ ఇమాజినేషన్ క్యాచ్ చేసేది లేదు. ఆ రకమైన బలమైన అపోజిషన్ జగన్మోహన్ రెడ్డికి లేదు గనక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తరహా ఫలితం రాదు అని చెప్పడమేనా. ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ ఎన్నికల రిజల్ట్ వచ్చాక చాలామంది చర్చ ఏంటంటే తెలంగాణ ఫలితం ఆంధ్రలో రిపీట్ అవుతుందా, తెలుగుదేశం లాంటి పార్టీ అయితే రిపీట్ అవుతుంది అని, మార్పు అక్కడ కూడా వస్తుంది అని మొదలుపెట్టాను. సో అందువల్ల రామ్ గోపాల్ వర్మ ఆ కాంటెక్స్ట్లో తెలంగాణలో ప్రభుత్వం ఓడిపోయింది, కానీ దానికి కారణం బలమైన ప్రతిపక్షం ఉండడం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఓడిపోదు అధికార పార్టీ, ఎందుకంటే అక్కడ కొత్తదనం లేదు ప్రతిపక్షంలో అనేది ఆయన విశ్లేషణ. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యల సమస్య ఏంటి అంటే ఆయన నోన్ సపోర్టర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. రామ్ గోపాల్ వర్మ ఏమీ దాచుకోలేదు. ఆయన తీసిన సినిమాల్లో మనకు ఆయన బహిరంగంగా చేసిన ప్రకటనలు కూడా చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తూ, పరోక్షంగా జగన్కు సమర్థిస్తూ, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగానైనా సమర్థిస్తూ ఆయన బహిరంగానే మాట్లాడుతున్న వ్యక్తి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సపోర్టర్ చేసిన వాదనగానే ఉంటుంది తప్ప అది తటస్థ వాదనగా ఉండదు. కానీ రామ్ గోపాల్ వర్మ దాంట్లో పాయింట్ అయితే ఉంది, కాదని ఎవరు అనలేం. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలను విశ్లేషిస్తే, ఫలితాన్ని విశ్లేషిస్తే నేను చాలాసార్లు కోట్ చేశాను. లోక్నీతి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, సిఎస్డిఎస్ వాళ్ళ ఒపీనియన్ పోల్ పోస్ట్ పోల్ స్టడీ చూస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది. ఇది నేను ఈ పోస్ట్ పోల్ స్టడీ రాకముందు కూడా వెంకట్ మీరు చూసి ఉంటారు నా ఎన్నికల విశ్లేషణలో రిపీటెడ్గా నేను చెప్పిన పాయింట్ అది. ఈవెన్ పోలింగ్ కన్నా ముందు కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఓనరు అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కీలకంగా కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. అది రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు రేవంత్ రెడ్డి ప్రశ్నించకపోవడము, కోమటిరెడ్డి వెంకరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మేము కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్నారు తప్ప ఇప్పుడే మేము రేవంత్ రెడ్డికి పోటీ అని ఎక్కడ అనలేవాళ్ళు. సో వాళ్ళు కూడా సోనియా గాంధీ ఆశీర్వదిస్తే సీఎం అవుతానని కోమటిరెడ్డి అన్నాడు, ఎప్పటికైనా సీఎం అవుతానని జగ్గారెడ్డి అన్నాడు. కానీ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి మేమే పోటీ అని ఎవ్వరు అండి. సో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీని క్వశ్చన్ చేయలేదు. పైగా కేటీఆర్ తన ఉపన్యాసాల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. సో రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఎమర్జ్ కావడం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ విజయానికి గణనీయంగా దోహదం చేసింది అనేది నేను ఎన్నికల ముందు కూడా విశ్లేషించాను. దాన్నే లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీలో కూడా
వాళ్ళు కూడా డేటా కూడా ధృవీకరించింది. అవును. మీకు కొన్ని సెక్షన్ల ఓటర్లనైతే కేసీఆర్ కన్నా కూడా రేవంత్ రెడ్డి వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ఉదాహరణకు మేల్ ఓటర్స్, యంగ్ ఓటర్స్, రెడ్డి ఓటర్స్, ఇలాంటి కొన్ని ఈవెన్ ట్రైబల్ లంబాడీ ఓటర్స్, ఇలా కొన్ని సెక్షన్లో కాంగ్రెస్కు ఆధిక్యత ఉంది. మెయిన్లీ యంగ్ అండ్ మేల్ ఓటర్లో సీఎం రేస్లో కేసీఆర్ కన్నా రేవంత్కి అనుకూలంగా చెప్పారు. ఉమెన్ ఓటర్స్ కేసీఆర్కి అనుకూలంగా చెప్పారు. ముస్లిం ఓటర్ కేసీఆర్కి అనుకూలంగా చెప్పారు. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కాంగ్రెస్కు డెఫినెట్గా ఉపయోగపడేది. రామ్ గోపాల్ వర్మ అన్నది కూడా అదే, రేవంత్ రెడ్డి ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా దూసుకురావడం అనేది తెలంగాణలో జరిగింది అని. అది దట్స్ అ ఫ్యాక్ట్. అక్కడ మీకు ఏపీలో జనరేషనల్ షిఫ్ట్ కూడా మీకు ఇక్కడ ఏమైంది అంటే కొత్త తరం. ఇప్పుడు మధ్యప్రదేశ్లో వాస్తవంగా బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని ఇండియా టుడే లాంటి వాళ్ళ సర్వేలు కూడా చెప్పాయి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అనేది. కానీ జరిగింది ఏంటి, మళ్ళీ బీజేపీ ఏమో ఉన్న చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహానే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ప్రొజెక్ట్ చేయలే. రాజస్థాన్లో వసుంధరా సింధిని ప్రొజెక్ట్ చేయలే. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ను ప్రొజెక్ట్ చేయలే. అనేక మంది కొత్త వాళ్ళని పోటీలో పెట్టారు, కేంద్ర మంత్రులు పోటీ పెట్టారు. కాంగ్రెస్ ఏమో ఆ పాత కురువృద్ధులైనటువంటి భీష్మ ద్రోణుల నాయకత్వంలోనే మేము యుద్ధం చేస్తామన్నట్లు మళ్ళీ కమల్నాథ్లు, దిగ్విజయ్ సింగ్లనే పట్టుకొచ్చారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయలేకపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కావడం కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. ఎందుకంటే ప్రజలు జనరేషనల్ చేంజ్ కోరుకుంటారు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 3 రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. రాజస్థాన్లో భజన్లాల్ శర్మ ఫస్ట్ టైం లెజిస్లేటర్, మీకు మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్లో విష్ణు సాయ్. ఇవి మనం ఇన్నేళ్ళుగా రాజకీయాలు విశ్లేషిస్తున్న మనలాంటి వాళ్ళకే వాళ్ళు పాపులర్గా తెలియదు. సో మనకు తెలిసిన పేర్లు ఎవరు కాలేదు. ఇప్పుడు వసుంధరా సింధియా రాజస్థాన్లో, అర్జున్ రామ్ మేఘావాల్, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్, వీళ్ళ పేర్లన్నీ వినబడ్డాయి. మధ్యప్రదేశ్లో మీకు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, నరేంద్ర సింగ్ తోమార్, వీళ్ళ పేర్లన్నీ వినబడ్డాయి. కానీ వీళ్ళెవ్వరూ ముఖ్యమంత్రులు కాలే. అంటే ఒక కొత్త జనాన్ని ప్రజలు అంగీకరిస్తారో ఆ ప్రజలు ఆహ్వానిస్తారు. అంటే మరి కాంగ్రెస్లో కొత్తమా, బట్టి విక్రమార్క కొత్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తాడా అనొచ్చు. కానీ లీడర్ ఎవరు అనేది ఒక కీలకమైన ఫ్యాక్టర్గా ముందుకు వస్తుంది. తెలుగుదేశంలో ఏమవుతుందంటే లీడర్షిప్ అదే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఇప్పుడు కొత్త కాదు. పోనీ ఇక పార్టీలో లీడర్లన్నా మళ్ళీ ఆ పాత తరం, ఆ యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఒక 30-40 ఏళ్ళుగా కనబడుతున్న నాయకులే. అట్లీస్ట్ నేనే ఒక 3 దశాబ్దాలు దాటిపోయింది అనుకోండి చూడబట్టి. సో అంటే ప్రజలకు ఒక న్యూ జనరేషనల్ లీడర్షిప్ అనేది ఎమర్జ్ కాకపోతే అది నష్టపోతుంది. ఈవెన్ మీరు తెలంగాణ ఎన్నికల్లో కూడా చూడండి, కేసీఆర్ బ్రాండ్ ఉన్న గ్రామీణ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అర్బన్ తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ కేసీఆర్ బ్రాండ్ లేదని నేను అంటలేను, కానీ మోర్ బ్రాండ్ కేటీఆర్ ప్రాజెక్ట్ అయింది హైదరాబాద్లో. హైదరాబాదు గ్రోత్ను కేసీఆర్ పాలన లేకుండా హైదరాబాద్ గ్రో కాలే. కానీ ప్రజల్లో బ్రాండ్ కేటీఆర్ ఫోకస్ అయింది ఆదిలాబాద్లో కాదు, బ్రాండ్ కేటీఆర్ ఫోకస్ అయింది హైదరాబాద్లో. బ్రాండ్ కేటీఆర్ ఫోకస్ అయిన చోట హైదరాబాద్ భారీ విజయాలు సాధించింది బీఆర్ఎస్ మీరు చూస్తే. అందువల్ల బీజేపీ కూడా మీరు చూడండి, పాత తరం నాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ, ఈ తరం నుంచి బండి సంజయ్ ప్రాజెక్ట్ అయినాక బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో పెరిగింది. అంటే ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రజలు ఎప్పుడు కూడా కొత్త తరం లీడర్షిప్ను కోరుకుంటారు. సో బీఎస్పీలో మీరు చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చాక తెలంగాణలో ఆ పార్టీ చర్చలోకి వచ్చింది. అంతకుముందు అసలు తెలంగాణలో బీఎస్పీ గురించి చర్చ లేదు. ఇప్పుడు సిపిఎం చూడండి, 30 ఏళ్ల కింద ఉన్న నాయకత్వం ఇప్పుడు కూడా అదే నాయకత్వం. సో అందువల్ల పార్టీ ఎక్కడ ప్రభావం చూపలేకపోయింది. అందువల్ల ఎక్కడైనా జనరేషనల్ చేంజ్ ఉంటే ప్రజలు దాన్ని అట్రాక్ట్ అవుతారు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు నేను. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ముందుకొస్తే ఇట్ డజంట్ షోస్ ఎనీథింగ్ న్యూ. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సో అనే యాంగిల్ రామ్ గోపాల్ వర్మ ప్రజెంట్ చేశాడు. ఇది ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూడాలి. అంటే కొత్త తరం లీడర్షిప్, మరి జగన్మోహన్ రెడ్డి కొత్తనా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త కాదు కదా అనే ప్రశ్న వచ్చు. సో అందువల్ల చూడాలి. బట్ డెఫినెట్గా ఆ పాయింట్
అంటే న్యూనెస్ అండ్ నావల్టీ అనేది తెలంగాణలో కనిపించింది, అపోజిషన్లో ఆ డైనమిజం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఆ నావల్టీ లేదు అనే యాంగిల్లో రామ్ గోపాల్ విశ్లేషణ, ఆ విశ్లేషణలో స్ట్రెంత్ ఉంది. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తీర్పు చెప్తారన్న తర్వాత సంగతి. కానీ అపోజిషన్లో కొత్త సెక్షన్లను అట్రాక్ట్ చేసి, అంటే యాంటీ జగన్గా ఆల్రెడీ ఉన్న సెక్షన్లను కన్సాలిడేట్ చేసుకుంటే సరిపోదు. కొత్త సెక్షన్లను అంటే తటస్థంగా ఉన్న ఓటర్లను, సింగ్ ఓటర్లను టీడీపీ అట్రాక్ట్ చేయకుండా జగన్ ఓడించలేరు. అలా అట్రాక్ట్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ను టీడీపీ ఇవ్వడం లేదు అనేది విశ్లేషణ. దానికి అందువల్ల రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే వ్యక్తి కనుక ఆ విశ్లేషణ మనం పింఛంసాలతో తీసుకున్నా ఆ విశ్లేషణలో స్ట్రెంత్ ఉంది అన్నది మాత్రం కొట్టిపారేలేం మనం. గవర్నర్ గారు ప్రసంగం, వారు వాడిన పదాల మీద పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నియంతృత్వ పాలన అన్నారు, ప్రజా సర్కార్ మొదలైందన్నారు. అంటే స్క్రిప్ట్ కాంగ్రెస్ ఆశించింది అయినప్పటికీ, వారి క్యాబినెట్ అప్రూవల్ అయినప్పటికీ, అంటే గవర్నర్ గారు అలాంటి పదాలు ఎందుకు వాడి ఉంటారు అనేది. గవర్నర్ వాడరండి మనకు మీరే అన్నారు కదా క్వశ్చన్లోనే. అవును, అది రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి పంపించిన ఉపన్యాసం. ఎస్, గవర్నర్కు సొంత ఉపన్యాసం ఉండదు. అయితే గవర్నర్కు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ మనకు తెలియదు కాదు. కేసీఆర్ పైన గవర్నర్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేసిన అనేక కామెంట్స్ ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు దాకా పోయింది ఇష్యూ. అందువల్ల కేసీఆర్కు గవర్నర్కు మధ్య ఆ గ్యాప్ అంటామా, కాన్ఫ్రంటేషన్, గ్యాప్ కూడా కాదు అది, ఓపెన్ కాన్ఫ్రంటేషన్ కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య జరిగింది. కేసీఆర్ రియాక్ట్ కాకపోయినా గవర్నర్ అనేక సందర్భాల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా బహిరంగంగానే రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ ఆయన మంత్రులు బహిరంగంగానే గవర్నర్ పైన దాడి చేశారు. అందువల్ల ఆ ఘర్షణ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని చూసినప్పుడు ఆమె మనసులో మాటలాగా ప్రజలకు అనిపించవచ్చు, నిరంకుశత్వం, ఈ పదాలన్నీ చూసి. కానీ భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామిక రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగం అఫీషియల్ స్పీచ్ ఆఫ్ ద గవర్నర్. ఈ అఫీషియల్ స్పీచ్ అనేది క్యాబినెట్ ఆమోదం పొందినాక గవర్నర్ చదువుతారు. మీరు తమిళనాడు గవర్నరు కొన్ని పేరాలు నేను చదవా అని చెప్పి ఆయన ఎత్తివేశాడు. అది ద్రవిడియన్ మూమెంట్ అని, మీకు పెరియారు, అన్నాదురై ఇలాంటి పదాలు వచ్చిన చోట నేను చదవను అని చెప్పి 2 పేరాలు ఎగరగొడితే పెద్ద ఇష్యూ అయింది. ఆ చదవకపోయినా వాటిని చదివినట్టుగానే భావిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. అందువల్ల గవర్నర్ హాజ్ నో ఆప్షన్. గవర్నర్ మన క్యాబినెట్ సిస్టంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు చెప్పింది. దీంట్లో ఎలాంటి విచక్షణాధికారం గవర్నర్కు ఉండదు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో గవర్నర్ తన సొంత విచక్షణను వాడే అవకాశమే లేదు, సొంత అభిప్రాయాలు చెప్పే అధికారం లేదు. గవర్నర్ ఏ హోదాలో మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రభుత్వ అధినేతగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరిది? రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వ అధినేతగా మాట్లాడుతున్నాడు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. సో అందువల్లనే మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్నాడు, మై గవర్నమెంట్ అంటుంది గవర్నర్ స్పీచ్లో. అందువల్ల క్లియర్గా దట్ ఇస్ ఏ క్యాబినెట్ అడాప్టెడ్ స్పీచ్. ఇక అది కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా ఉంది అనేది బీఆర్ఎస్ విమర్శ. కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా లేకపోతే బీఆర్ఎస్ మేనిఫెస్టో లాగా ఉంటుందా? బీజేపీ మేనిఫెస్టో లాగా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాయకత్వంలో కాంగ్రెస్ మంత్రివర్గం ఆమోదించిన క్యాబినెట్ అది, ఆ స్పీచ్ అది. మరి అది కాంగ్రెస్ మేనిఫెస్టో లాగానే ఉంటుంది. అందులో తొలిసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రసంగం. సో అందువల్ల ఇప్పటికిప్పుడు ఆ ప్రభుత్వం చేసింది చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ లేదు కదా, ఏం చెప్పాలి మరి గవర్నర్ ప్రసంగంలో? సో ఒక 1 year తర్వాత బడ్జెట్ స్పీచ్ అవుతున్నామో ఆ లాస్ట్ 1 yearలో ప్రభుత్వం చేసింది చెప్పడానికి స్కోప్ ఉంటుంది. లేదు బీఆర్ఎస్ గెలిచి ఉంటే 10 ఏళ్ల కంటిన్యూటీ ఉంది కనుక ప్రభుత్వం చేసింది చెప్పే ఉంటుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు కాలేదు, ఇప్పుడు ప్రభుత్వం పలానా చేసింది అని చెప్పడానికి స్కోప్ లేదు. ఇంకేం చెప్తారు? ఏం చేయదలుచుకున్నారో చెప్తారు. ఏం చేయదలుచుకున్నారో చెప్పే క్రమంలో గత ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. సో అది ఆ గత ప్రభుత్వాన్ని నరేటివ్లను డిస్మాంటిల్ చేయడం అనేది ఒక రాజకీయ లక్ష్యం. ఆ రాజకీయ లక్ష్యాన్ని గవర్నర్ ప్రసంగం కూడా
రిఫ్లెక్ట్ చేసింది. ఎందుకంటే గవర్నర్ స్పీచ్ ఈజ్ ద పాలసీ స్పీచ్ ఆఫ్ ద గవర్నమెంట్. అదే సార్, అంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యులు ఏదైతే ఎన్నికల ప్రచారంలో వాడిన పదాలు, అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఇనుప కంచెలు ఉన్నాయి, ఇలాంటి పదాలనే అంటే పొలిటికల్లీ షార్ప్ స్పీచ్ కరెక్ట్ అది, కానీ మరి అలాగే ఉంటుంది నా పాయింట్. అది ఎలాగ ఉండాలి చెప్పండి? ఎలా గత ప్రభుత్వం కూడా చాలా మంచి పనులు చేసింది అని చెప్తుందా? సో మనకు అంటే న్యూట్రల్ వ్యక్తిగా చూసినప్పుడు ఇదేంటి అనిపించవచ్చు, కానీ ద రియాలిటీ ఏంటి? ద పొలిటికల్ స్పీచ్. శాసనసభ రాజకీయ సభ. నువ్వు అవునన్నా కాదన్నా అది ఒక ఇంటలెక్చువల్ స్పీచ్గా ఉండదు. సో ఇట్ ఈస్ ఎ పొలిటికల్లీ లోడెడ్ స్పీచ్, అందులో డిస్ప్యూట్ లేదు. ఆ పొలిటికల్లీ లోడెడ్ స్పీచ్గానే పార్లమెంటరీ డెమోక్రసీలో ఉంటుంది. అంటే తన ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడాలి. తన ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా కాలేదు. ప్రభుత్వం చేసిన పనులు చెప్పడానికి ఏమీ లేవు, చేయబోతున్న పనులే చెప్పాలి. చేయబోతున్న పనులు చెప్పేటప్పుడు ఆ రాజకీయపరమైన అటాక్ అనేది గత ప్రభుత్వం పైన చేయడం కరెక్టా అనేది క్వశ్చన్. అది దట్స్ ఎ పొలిటికల్ స్పీచ్, వేరేది ఉండదు. ఆడ ఏమి ఇంటలెక్చువల్ స్పీచ్ నాగేశ్వర ఉపన్యాసం ఎందుకు ఉంటుంది? అది గవర్నర్ ఉపన్యాసం. నాగేశ్వర ఉపన్యాసం అంటే నేను ఎకనామీ తెలంగాణ ఎలా ఉంది ఇన్డెప్త్గా ఈ రాజకీయపరమైన వ్యాఖ్యలు లేకుండా మాట్లాడచ్చు. బట్ దట్స్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎ గవర్నర్. గవర్నర్ డజంట్ గివ్ ఎన్ ఇంటెలెక్చువల్ స్పీచ్, గవర్నర్ గివ్స్ ఎ పొలిటికల్ స్పీచ్. సో అందువల్ల గవర్నర్ ప్రసంగం అలాగే ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? గవర్నర్ ప్రసంగాన్ని వాయించి పడేస్తారా లేరా? మరి గవర్నర్ పట్ల అగౌరవం చెప్పడం ఎలా కరెక్టు? గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ను విమర్శించారని విమర్శిస్తారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మామూలుగా ఉండదు కదా, రేపటి చూస్తారు కదా మనం. సో దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ ప్రాసెస్, నథింగ్ సర్ప్రైజింగ్ ఇన్ ఇట్. ఇంకా భారతీయ జనతా పార్టీ 1 నుంచి తన సంఖ్యను 8 మందికి పెంచుకుంది, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకా కూడా ఎందుకు ఎల్పీ నేతను ప్రకటించుకోలేకపోతుంది? లోగడ శాసనసభలో కూడా ఎల్పీ నేత మాకండి రఘునందన్ అన్నారు, తర్వాత ఈటల రాజేందర్ పోటీ పడ్డారు. కానీ వాళ్ళ 8 మంది గెలిచినా కూడా ఇంకా ఎల్పీ లీడర్ ఎవరనేది క్లారిటీ లేదు. బీజేపీ కాంగ్రెస్ పైన చేసే ప్రధానమైన విమర్శ ఏంటంటే వీళ్ళలో అనైక్యత ఉంటుంది, వీళ్ళు హైకమాండ్ కల్చరు, వీళ్ళు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా తేల్చుకోలేరు. ఇది సహజంగా బీజేపీ కాంగ్రెస్ పైన చేసే విమర్శ. అనేక మంది ముఖ్యమంత్రులు మారుతారు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా అదే చేయొచ్చు, బీజేపీ కూడా అదే చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 48 గంటల్లో ముఖ్యమంత్రి నిర్ణయం అయిపోయింది. మీకు 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఎక్కడ 24 గంటల్లోనే మనకు అర్థమైపోయింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిర్ణయం జరిగిపోయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. కేబినెట్ కూర్పులో కూడా ఎలాంటి ఆలస్యం జరగలేదు. శాఖల కేటాయింపు కొన్ని గంటల ఆలస్యం అయితేనే వార్తలు వచ్చాయి, కానీ శాఖల కేటాయింపు జరిగింది. మంత్రి పదవి రాలేదని ఎవరు అలుగుతలేరు. మాకు నచ్చిన శాఖ ఇవ్వలేదని ఎవరు గులగలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీ విమర్శలకు భిన్నంగా ప్రజెంట్ చేసుకోలేదు. బీజేపీ తాము గెలిచిన 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నిర్ణయించడానికి కాంగ్రెస్ కన్నా ఎక్కువ సమయం తీసుకుంది. తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు, కొత్త వాళ్ళని నిర్ణయించారు, ఎక్కడా ప్రొటెస్ట్ లేదు, అది అప్రిషియబులే. కానీ నిర్ణయం మాత్రం కాంగ్రెస్ కన్నా ఎక్కువ సమయం తీసుకున్నారు. సో ఇప్పటికీ ఆఖరికి శాసనసభా పక్ష నేతను కూడా నిర్ణయించుకోలేకపోతున్నారు. ఇప్పుడే కాదు, తెలంగాణ శాసన సభలో 3 సభ్యులు ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడంటే పోనీ 8 మంది ఎవరిని తీసుకోవాలని డైలమా. 3 ఉన్నారు అప్పుడు. రాజా సింగ్ సస్పెండ్ అయ్యాడు, 3 కూడా లేరు, 2 రఘునందన్ రావు, ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ సీనియర్ సభ్యుడు, క్లారిటీ కూడా ఉంది పోనీ. సో అందువల్ల సీనియర్ మోస్ట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఈటల చేయొచ్చు, లేదు ఈటల రాజేందర్ క్యాంపెయిన్ కమిటీ ఏదో ఇచ్చాం కనుక రఘునందన్ రావు చేయొచ్చు. అంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా చేయలేదు. రఘునందన్ రావు బహిరంగంగానే అసంతృప్తి ప్రకటించాడు. సో కానీ ఇప్పుడు 8 మంది ఉన్నప్పుడు కూడా నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే డైలమాలో ఉన్నారు. నార్మల్గా అయితే సీనియర్ మోస్ట్ సభ్యుడు రాజా సింగ్, బీజేపీ ఐడియాలజికల్ హిందుత్వకు సింబల్ అయినా, సో ఆయనను నార్మల్గా ఆయనను లీడర్ చేయాలి. కానీ ఆయనను లీడర్ చేసేటప్పుడు ఆయన అన్కంట్రోల్డ్ హిందుత్వ. సో బీజేపీ కోరుకునేది ఏంటంటే కంట్రోల్డ్ హిందుత్వ కావాలి. ఆయన అన్కంట్రోల్డ్ మిసైల్ ఎక్కడ పడుతుందో తెలియదు, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు, బీజేపీని ఎంబరాసింగ్లో కూడా తెస్తాడు. అందుకే ఇటీవల ఆయన సస్పెండ్ కూడా చేయాల్సి వచ్చింది. సో ఆయన రేపు శాసనసభాపక్ష నేత చేస్తే
హిందుత్వ టెంపరేచర్ పెంచడం బీజేపీకి అవసరం, కానీ ఆ టెంపరేచర్ను బియాండ్ కంట్రోల్ కనుక తీసుకెళ్తే ఫిట్స్ వస్తాయి. ఎస్ సో అందువల్ల ఇప్పుడు టెంపరేచర్ను పార్టీకి ఫిట్స్ వచ్చే స్థాయికి పట్టుకెళ్తాడా అనే అనుమానం రాజాసింగ్ పైన మొదటి అనుమానం. రెండో అనుమానం, ఆయన కొంత అటానమస్ క్యారెక్టర్ ఉన్న నాయకుడు. ఎస్ అంటే తాను నమ్మిన ఐడియాలజీ కొరకు అవసరం వస్తే పార్టీని కూడా ధిక్కరిస్తాడు. ఆయన గతంలో ఆయన అనేక సందర్భాల్లో ఆయన స్టేట్మెంట్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఒక దశలో చర్చ కూడా జరిగింది, ఆయన బీజేపీ నుంచి వెళ్ళిపోయి శివసేనలో చేరతాడని, ఈవెన్ బీఆర్ఎస్లో చేరతాడని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఏదైనా రాజా సింగ్ అనే వ్యక్తి పార్టీ లో కమిట్మెంట్ ఎంత ఉన్నా కొంత అటానమస్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. అంటే తనకంటూ ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక పర్సనాలిటీ ఉన్నటువంటి నాయకుడు. సో భారతీయ జనతా పార్టీ హైలీ సెంట్రలైజ్డ్ పార్టీ. అలాంటి సెంట్రలైజ్డ్ పార్టీలో ఇలా అటానమస్ లీడర్ ఉండడం అనేది బీజేపీకి మింగుడు పడిన అంశం. ఇది రెండవది. మూడవది, ఆయన తెలుగు వాడు కాదు, ఆయన నార్త్ నుంచి వచ్చాడు కనుక ఆయన తెలుగులో మాట్లాడినా కూడా ఇతర నాయకులలాగా ఫ్లూయెంట్ తెలుగు మాట్లాడలేడు కనుక ఆయన హిందుత్వ శ్రేణులకు కనెక్ట్ అవుతాడు తప్ప మొత్తం తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి కనెక్ట్ అవుతాడా అనేది మూడవ అనుమానం. ఈ మూడు అనుమానాల వల్ల రాజా సింగ్ను నేచురల్ చాయిస్ కాలేకపోయాడు. నార్మల్గా అయితే రాజా సింగ్ షుడ్ బి నేచురల్ చాయిస్, అండ్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కనుక. కానీ ఈ మూడు ఫ్యాక్టర్స్ వల్ల ఆయనను పార్టీ సహజంగా ఎంచుకోవాల్సింది ఎంచుకోలేకపోతున్నాను. కానీ అదే సమయంలో ఆయన డినై చేస్తే ఆయన ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. హిందుత్వ కోర్ సెక్షన్స్ డిసప్పాయింట్ అయ్యే ప్రమాదం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు అది అలా తన కోర్ ఐడియాలజికల్ బేస్ ఇప్పటికే బండి సంజయ్ని మార్చడంలో హర్ట్ అయి ఉంది. అది పార్టీ నష్టం కూడా జరిగింది. ఇప్పుడు రాజా సింగ్ను కూడా డినై చేస్తే కోర్ హిందుత్వ బేస్ హర్ట్ అవుతుందేమో అన్న భయము, అనుమానం బీజేపీకి ఉంది. అందువల్ల రాజా సింగ్ను డినై చేయలేకపోవడంలో ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఎవరినో కొత్తగా వచ్చిన అతన్ని పార్టీలో నాయకుని చేస్తే రాజా సింగ్ ఎలా స్పందిస్తాడు, ఆయన అంగీకరిస్తాడా అనే అనుమానం కూడా ఉంది. ఇది రాజా సింగ్ విషయం. ఇక ఆయన కానప్పుడు రెండవ నెంబర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే. ఈయన సెకండ్ టైం ఎమ్మెల్యే. రాజా సింగ్ లాగా ఈయన కూడా కొంత సీనియరు. అలాగే ఈయనకు టికెట్, ఈయన కనుక సభాపక్ష నేత చెయ్యకపోతే ఆయన కాంగ్రెస్లోకి పోతాడేమో అన్న అనుమానం, భయం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచే వచ్చాడు. కాంగ్రెస్లో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ చేశారు. సో రేవంత్ రెడ్డితో సమాన హోదా కోరాడు, అది రాకపోయేవారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. సో ఆయనకు చెయ్యకపోతే ఆయన మరి ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లో చేరతాడా అనే అనుమానం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గర్వాప్సి పిలిపిస్తుంది కనుక. సో అదొక అనుమానం ఉంది. అదే సమయం ఆయన అనుభవము పాజిటివ్ అయితే ఆయన ఎక్కడ పోతాడన్న భయం కూడా ఆయనకు పాజిటివ్ అవుతుంది. కానీ అదే సమయంలో ఆయన పార్టీలో రాజా సింగ్ లాగా పార్టీ ఐడియాలజికల్ కోర్ ఎలిమెంట్ కాదు. కానీ ఆయన ఉత్తర తెలంగాణ నుంచి వచ్చాడు. అక్కడి నుంచే 8-7 సీట్లు వచ్చాయి. గ్రామీణ ప్రాంతానికి పార్టీ విస్తరించాలి. ఆదిలాబాద్లోనే మంచి విజయాలు సాధించారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మహేశ్వర్ రెడ్డి కలిసి వస్తున్నాయి. మూడవ వ్యక్తిగా వెంకటరమణారెడ్డి. ఇతను జైంట్ కిల్లర్. అంటే కేసీఆర్ను తాజా మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రిని, అంటే ఇప్పటి సభలో ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతను ఇద్దరిని ఓడించే నాయకుడు. కానీ అసెంబ్లీకి కొత్త. కానీ ఆయన ఆ నేపథ్యం, ఇద్దరిని ఓడించిన నేపథ్యం ఆయనకు అనుకూలంగా ఉంది. సో అందువల్ల ఈ ముగ్గురి మధ్య బీజేపీ తేల్చుకోలేకపోతుంది. వాస్తవంగా 3 ఎంపీలు పోటీ చేశారు. ధర్మపురి అరవింద్, బండి సంజయ్, బాపురావు. వీళ్ళ ముగ్గురులో బండి సంజయ్ గెలిచినా, అరవింద్ గెలిచినా, ఈటల రాజేందర్ గెలిచినా, రఘునందన్ రావు గెలిచినా ఆటోమేటిక్గా ఫ్లోర్ లీడర్ అయ్యేవారు. సో ఆ చిక్కు ఉండేది కాదు. బీజేపీకి వాళ్ళందరూ ఓడిపోవడంతో చిక్కు మొదలైంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లాబీలో పిచ్చపాటిగా మాట్లాడుతుంటారు సార్. అయితే నేను ఒక 2 కీలకమైన వార్తలు అన్ని పేపర్లు హైలైట్ చేశాయి. తక్కలపల్లి రవీందర్రావు, ఈయన ఎమ్మెల్సీ వరంగల్. మా అధినేత చుట్టూ మొత్తం జోకుడుగాలు ఉన్నారు, వాస్తవాలు చెప్పేవారు వాళ్ళు అంతా బయట ఉండిపోయారు. ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ, వాళ్ళంటే కుక్కలు కూడా పడవు అని ఒక బలమైన కామెంట్ చేసినారు. సేమ్ టైం ఇంకొకరు
మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నేను అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అన్నారు. ఏం జరుగుతుంది? ఆయన మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తానన్నాడు. రేవంత్ రెడ్డి నా మంచి మిత్రుడు అన్నాడు. అవును. సో ఆయన ఇటీవల భూ ఆక్రమణ కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ సీక్వెన్స్లో కలిపి చూడాలి మనం. సో మల్లారెడ్డి పోతే మల్లారెడ్డి కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు. సో అందువల్ల ఆ మల్లారెడ్డి పోతాడా అనే అనుమానం డెఫినెట్గా బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అయితే రవీందర్ రావు మల్లారెడ్డి నేపథ్యం కాదు, ఈయన తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాడు. మల్లారెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయి తర్వాత బీఆర్ఎస్లో చేరాడు. బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాను. మంత్రి పదవి కూడా నేను ఎలా వచ్చిందో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్తే బాగుంటుంది కానీ. సో అందువల్ల మల్లారెడ్డి కొంత ఓపెన్. మల్లారెడ్డి కొంత స్వభావం ఏంటంటే కులం మల్లారెడ్డి అయినా. సో ఆ కులం మల్లారెడ్డి కనుక కొంత సందర్భాల్లో మింగుడు పడని వ్యాఖ్యలు కూడా చేస్తే చేయొచ్చు. ఇప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో తెలంగాణలో 3 అనుమతిస్తే 2 బీఆర్ఎస్ నేతలే. ఒకటి మల్లారెడ్డిది, 2 పల్లా రాజేశ్వర రెడ్డిది. సో ఇప్పుడు ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయాలపైన గతంలో కాంగ్రెస్ విమర్శించింది కూడా. రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు. 2 బీఆర్ఎస్ నేతలకే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు అని కూడా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అందువల్ల మల్లారెడ్డి పోతాడా అన్న అనుమానం ఉంది. మల్లారెడ్డే కాదు, ఇంకా చాలామంది పేర్లు వినబడుతున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన వారి పేర్లు వినబడుతున్నాయి. పూర్వంలో తెలుగుదేశం నేపథ్యం ఉన్న నాయకులు, కాంగ్రెస్ నేపథ్యం ఉన్న నాయకులు, వాళ్ళు బీఆర్ఎస్లో చేరిన నాయకుల పేర్లు వినబడుతున్నాయి. కానీ వీళ్ళకన్నా రవీందర్ రావు స్టేట్మెంట్ కీలకం. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. సో మొదటి నుంచి ఆయన బంగారు తెలంగాణ టీం కాదు నాకు తెలిసినంత వరకు. ఆయన బీటీ బ్యాచ్ కాదు, ఆయన యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ లేదా ఓటీ ఒరిజినల్ తెలంగాణ బ్యాచ్. సో బీటీ బ్యాచ్ నుంచి మాటలు వస్తే ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇప్పుడు మల్లారెడ్డి బీటీ బ్యాచ్లో ఉంటాడు. సో కానీ ఈయన యూటీ బ్యాచ్. సో యూటీ బ్యాచ్ నుంచి కూడా రావడం అనేది ఒక ప్రశ్న. అయితే ఆయన మాజీ మంత్రులకు చేసిన వ్యాఖ్యలేమో ఆయన జిల్లా రాజకీయాలని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది రాష్ట్ర రాజకీయాల కన్నా. కానీ జోకుడుగాలు కేసీఆర్ చుట్టూ జోకుడుగాలు జమ అయ్యారు అని. సో ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. సో కౌటిల్యుడు మాట అంటాడు, ఏ రాజు ఎవరు సమర్థవంతంగా ఉండగలరంటే చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజే సమర్థకుడుగా ఉంటాడు అంటారు. అందువల్ల లీడర్షిప్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే వెంకట్, హూ కీప్స్ క్రిటిక్స్ అరౌండ్ దెమ్, అంటే తన చుట్టూ విమర్శకులు నిల్వ చేయాలి. అన్ఫార్చునేట్లీ చాలామంది నాయకులు కేసీఆర్ చుట్టూ జోకుడుగాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఎందుకంటే అది రవీందర్ రావుకు తెలిసినంతగా నాకు తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన చుట్టూ నేను ఎప్పుడు లేను కనుక. సో ఎప్పుడు నేను కేసీఆర్ చుట్టూ లేను, కేసీఆర్ చుట్టూ ఉండటానికి కూడా ప్రయత్నం చేయలేదు కనుక నాకు అక్కడ ఎవరున్నారనేది తెలియదు. బట్ రవీందర్ రావు అన్న దాన్ని మరి బీఆర్ఎస్ క్లారిఫై చేయాలి. జోకుడుగాళ్ళు ఉన్నారా, పాకుడుగాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు అనేది. కానీ బట్ డెఫినెట్లీ అదొక కీలక స్టేట్మెంటే. చాలామంది నాయకులకు ఉండే ఒక పెద్ద డ్రాబ్యాక్ ఇది. ఎందుకంటే చుట్టూ వందిమాగదులు లాంటి వాళ్ళని పెట్టుకుంటారు, అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు నిజం చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. నాయకునికి రుచించేదే చెప్తాడు. సో నాయకుడిని రుచించే చెప్పడు. ఇప్పుడు ఉదాహరణకు నాకు డయాబెటిక్స్ ఉందనుకుందాం, నా ఇంటికి వచ్చి 4 రోజులు ఉండాలి అనుకునే బంధువు నేను స్వీట్ తింటా అంటే తిను నాయన, స్వీట్ ఒక్కసారి తింటే డయాబెటీస్ పెరుగుతుందా అంటాడు. ఎందుకంటే నన్ను ప్లీజ్ చేయాలి, నాకు బలంగా స్వీట్ తినాలని ఉంది, నన్ను ప్లీజ్ చేయడానికి ఏమంటారు, ఏమైతే ఒక్కసారి తింటే అవుతుందా అంటారు. కానీ నా భార్య అట్లా అనదు, చాలా అబో అక్కడ ఏం స్వీట్ తింటావా ఇప్పుడు ఉన్నా సరిపోదా అంటుంది. ఎందుకంటే భార్యకు ఆ బాధ్యత ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్లీజ్ చేయాలని చూస్తారు. సో మీకు నాయకునికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్లీజ్ చేయాలని చూస్తాడు. పర్సనల్ ఇంట్రెస్ట్ లేనివాడు ఉన్నాడు ఒక నాలంటాడు, ఓపెన్గా చెప్తాడు, ఏ ముఖ్యమంత్రికైనా ఓపెన్గా చెప్తాం, ఇంకా నాకు ఆ ముఖ్యమంత్రితో పనే లేదు కదా. కానీ వినరు. నేను ఇప్పుడు కాదు, దుబ్బాక ఎలక్షన్ ముందు, హుజరాబాద్ ఎలక్షన్ ముందు ఓ సందర్భంలో కేసీఆర్ ఫోన్ చేస్తే ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, బీజేపీ బాగా ఎమర్జ్ అవుతుంది అంటే, లేదండి బీజేపీ ఏముంది అన్నాడు కేసీఆర్. ఏమైంది మరి, బీజేపీ తర్వాత దుబ్బాకలో గెలిచింది, జిహెచ్ఎంసీలో గెలిచింది, హుజరాబాద్లో గెలిచింది.
అంటే సింపుల్గా తీసి పడేశాడు కేసీఆర్, అసలు బీజేపీ లేదు అని. అంటే యాక్సెప్ట్ చేయరు రియాలిటీ చెప్పిన. ఇప్పుడు నేను ఎలక్షన్స్ వాతావరణం వస్తున్నప్పుడు క్లియర్గా చెప్పాను బీఆర్ఎస్కి ఏ అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని. ఎన్నికలు అయ్యాక చెప్పాను 66 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి అని కారణాలు చెప్తూ 21 నిమిషాలు మాట్లాడాను. వీడియో బాగా సో 3 లక్షల మంది చూశారు. సో అందులో స్పెసిఫిక్గా చెప్పినా కూడా నమ్మలే. ఇంకా బీఆర్ఎస్ కలిసి అరే బాబు ఎలక్షన్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు అబద్ధం చెప్పడం ఎందుకు, ఇప్పుడు మనం ఏం చేసేది కూడా లేదు కదా అంటే పీపుల్ డోంట్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే చుట్టూ నాయకులు ఇలాంటి తమకు నచ్చేది. అది కేసీఆర్ అనే కాదు, చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఈ లక్షణం ఉంటుంది. నేను 2019 ఎన్నికలు జరిగాయి అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్. 2018లో ఒక వీడియో పెట్టాను, చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలు అని. మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా చూడొచ్చు. సో అప్పుడు 1 ఇయర్ బిఫోర్ ఎలక్షన్ చెప్పాను, 8 ఫ్యాక్టర్ చెప్పాను. దాని హెడ్లైన్ కూడా చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలు. నాకు ఒక మినిస్టర్ ఎయిర్పోర్ట్లో కలిశాడు, చాలా సీనియర్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. సో ఆయన కలిస్తే ఇద్దరం కలిసి విఐపి లాంచ్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అన్నాను. సార్ మీరే కదా సార్ పొద్దున పెట్టింది, నేను ఢిల్లీలో ఉండి చూశాను అన్నాడు. అంటే మరి మీరు చెప్పరా అంటే, సార్ ఇక మేము చెప్తే తింటాడా సార్, మీరు బడే ఉన్నారు, ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పారని చెప్పాలి మా సార్కు అన్నాడు. అంటే ఒక సీనియర్ మంత్రి కూడా ఓపెన్గా చంద్రబాబు నాయుడుకు రియాలిటీ చెప్పలేని పరిస్థితి. ఫలితం ఏంటి, 1 ఇయర్ తర్వాత కట్ చేస్తే 23 సీట్లకు పరిమితమయ్యాడు. 151 సీట్లు జగన్కి వచ్చాయి. తర్వాత ఏమన్నాడు చంద్రబాబు, నాకు అసలు అర్థమైతలేదు నేను ఎట్లా ఓడిపోయినా అన్నాడు. ఇంత తప్పేం చేశాను, ఇంత ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏం చేశాను అని. అంటే కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఎవరైనా ఈ ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పొలిటికల్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, వాళ్ళు తమ నాయకునికి రుచించేదే చెప్తారు. ఇది ఒక్క పొలిటికల్ పార్టీలోనే కాదు, కంపెనీస్లో కూడా ఉంటుంది. నేను ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్ అయినప్పుడు 4వ రోజు నా రూమ్లోకి 2 వచ్చారు. సార్ వి రెడ్ యువర్ ఎడిటోరియల్ సార్, ఇట్ ఈస్ క్వైట్ ఎక్సలెంట్ సార్, అన్బిలీవబుల్ సార్ అంటే గెట్అవుట్ అని ఒక్కసారి జోకుడు బ్యాచ్ అంటే జోకుడు బ్యాచ్ ఎంటర్ అయ్యాను. అంటే ఇక నా పతనం మొదలవుతుంది నాకు అర్థమైంది. వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే నా పతనం మొదలవుతుంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని ఒక్కసారి వాళ్ళు ఆశ్చర్యపోయారు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టు ప్రైజ్ మీ. నా ఎడిటోరియల్ ఏమన్నా తప్పులుంటే వచ్చి చెప్పు, విమర్శించు, తప్పులుంటే చెప్పు, నేను మార్చుకుంటా. నువ్వేం చెప్పే నాకు తెలియదు నా ఎడిటోరియల్ ఎట్లుందో, నువ్వు చెప్తేనే నాకు అన్బిలీవబుల్గా ఉందా అండ్ కానీ నేను ఎలో చేసి ఉంటే ఇక నన్ను పొగుడుతూనే ఉంటారు, నన్ను మసాజ్ చేస్తుంటారు. నేను ఆ మసాజ్ ఎంజాయ్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ మసాజ్ తర్వాత నొప్పులు మిగులుతాయి, ఉన్న నొప్పులు. అందువల్ల లీడర్లు తటస్థంగా ఇండిపెండెంట్గా ఆలోచించి ఎలాంటి పొలిటికల్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో దగ్గరగా ఉంటేనే గెలుస్తారు. అంటే తక్కలపల్లి రవీంద్రరావు లాంటి వాళ్ళు ఇంకా పెరుగుతారని ఒక అనుమానం ఉంది. అంటే 10 ఏళ్ళుగా మౌనంగా ఉండి ఒక్కసారి ఇప్పుడు బ్లో అవుతున్నారు. మీరు అన్నది ఇదొక డైమెన్షన్. ఏంటంటే ఇప్పుడు రకరకాల కారణాల రీత్యా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న వాళ్ళు పెరుగుతారు. దట్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఇప్పుడు మీరు రవీంద్రరావు మల్లారెడ్డితో మొదలైంది ఇది ఎక్కడికి పోతుందో ఎవరమో చెప్పలేము. రకరకాల గ్రీవెన్సెస్ ఉన్న వాళ్ళు, అంటే అప్పుడు మంత్రి పదవి రాని వాళ్ళు, అప్పుడు మంత్రి పదవి ఒకరికి ఇచ్చిన వాళ్ళు, అప్పుడు శాఖలు సంతృప్తికరంగా లేని వాళ్ళు, అప్పుడు ఇంకో మనం నష్టపోతున్న ఈ పని చేస్తే అని కేసీఆర్కి చెబితే కేసీఆర్ వినకుండా తీసి పడేసిన వాళ్ళు, అపాయింట్మెంట్ దొరకని వాళ్ళు, అపాయింట్మెంట్ దొరికినా పట్టించుకోని వాళ్ళు. సో ఇలాంటి అనేక మంది ఉంటారు. ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు, బలవంతాన్ని లాస్ట్ మినిట్లో ఆపి ఇచ్చిన వాళ్ళు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేక మంది ముందుకు వస్తారు. సో ఆ రోజు ధైర్యంగా కేసీఆర్కు చెప్పలేని వాళ్ళు, చెప్పితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడ్డ వాళ్ళు, చెప్పడానికి నాయకుడు అవకాశం ఇవ్వక బయట మాత్రమే ఉండి గులిగిన వాళ్ళు, అలిగిన వాళ్ళు ఇప్పుడు అందరూ అల్లరి చేయడం మొదలు పెడతారు. సో ఎందుకంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశం ఉండడంతోనే వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ రుగ్మతలు బయటపడవు. ఒక్కసారి అధికారం పోతే అన్ని రుగ్మతలు బయటపడతాయి. ఇప్పుడు మనలో రోగ నిరోధక శక్తి, మన కోవిడ్ టైంలో పాపులర్ వర్డ్ ఇది ఇమ్యూనిటీ అని. ఇమ్యూనిటీ లీడర్కి ఎప్పుడు ఉంటుంది అంటే అధికారం ఉంటుంటుంది. అధికారం పోవడంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో అధికారం పోవడంతోనే
ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ వేరు, నందినగర్లో ఉన్న కేసీఆర్ వేరు. ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ ఒక దుర్భేద్యమైన రాచకోటలో ఉన్నాడు. అక్కడికి లోపలికి వెళ్ళడానికే చాలా కష్టం, వెళ్ళి చెప్పగలడం. కానీ ఇప్పుడు నందినగర్లో ఉన్న కేసీఆర్ విషయంలో ఆ భయం ఉండదు. అందువల్ల బయటికి ఓపెన్గానే అంటుంటారు, ఎందుకంటే వాళ్ళకు పొలిటికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అందువల్ల అంతకుముందు కేసీఆర్ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళే ఈ ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళు, తమ నాయకత్వం ఈ వాస్తవాలు గుర్తించలేందుకు ఆవేదన చెందిన వాళ్ళు. ఇందులో అందరూ అవకాశవాదంతో అంటున్నారని చెప్పలేం, ఆవేదనతో కూడా అంటారు, అయ్యో పార్టీ ఓడిపాయే, ఇంత పని చేసి ఉంటే గెలిచే వాళ్ళం కదా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తే ఓడిపోయింది కాదు, కొన్ని తప్పుల వల్ల ఓడిపోయారు. అయ్యో ఆ తప్పులు చేసి ఉండకపోతే బాగుండేది అనే భావన పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుతున్న కొద్దీ లుకలుకలు కొంత పెరిగే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా ట్రాఫిక్లో జర్నీ చేస్తుంటాం, గంటల తరబడి ట్రాఫిక్ ఆపుతాడు బీబీఐపీ పోతే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నేను ఒక ఆదేశాలు జారీ చేశారు, అన్ని పేపర్లో రిపోర్ట్ అయింది. నా కోసం మీరు ఎట్టి బస్సులో ట్రాఫిక్ ఆపొద్దు, సామాన్యులకు ఇబ్బంది కలగొద్దు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ వార్తను ఎట్లా చూస్తారు? ఇది అమలు జరిగితే మాత్రం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక ఆదర్శమైన మూగలాగా మారుతుంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు హైదరాబాద్లో నరకం చూస్తాం. ఇప్పుడు నిన్న కూడా మన టీవీలో వచ్చాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ప్రజాభవన్లో ప్రజావాణి జరుగుతుంది. సో భారీ ఎత్తున జనం వచ్చారు ప్రజాభవన్కు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ వెళ్తున్నారు. దాంతో ఆ ఏరియా మొత్తం లక్డీ కాపూల్, హిమాయత్ నగర్, బేగంపేట్, అమీర్పేట్ వరకు కూడా పంజాగుట్ట భయంకరమైన ట్రాఫిక్ జామ్. సో అందువల్ల కోర్ సిటీలోనే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. నిజంగా ముఖ్యమంత్రి భద్రతకు ఎంత అవసరమో ఆ అవసరం మేరకు ఉండడంలో తప్పలేదు. కానీ బియాండ్ ఎ పాయింట్ భద్రత పేరిట సామాన్యుడికి ఇబ్బంది పెడితే ప్రజలు ఆ విఐపీలను కూడా తిట్టుకుంటారు. మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం ఈ అనుభవం. సో అసెంబ్లీ తొలి సమావేశం 8:30కి, నేను 8 o'clock ఇక్కడికి వస్తున్నాను, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బయలుదేరారని చెప్పి నాకే 15 నిమిషాలు ఆలస్యమైంది. సో అందువల్ల బహుశా అది గమనించి ఉంటాడు, తన వల్ల ఈ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయని. సో సమాజం ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటంటే, మనం వెస్ట్రన్ కల్చర్కు మనకున్న తేడాదే. ఇక్కడ అత్యంత శక్తివంతుడు సామాన్యుడిగా జీవిస్తే ఈ సమాజం గౌరవిస్తుంది. ఓ శ్రీరామచంద్రుడు, ఓ గౌతమ బుద్ధుడు, ఓ మహాత్మా గాంధీ ఇందుకు ఉదాహరణ. అందువల్ల ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా తన అధికార దర్పాన్ని వదులుకుంటే, కాస్తంత వదులుకున్నా కూడా అది ప్రజలు, సమాజం చాలా పాజిటివ్గా తీసుకుంటుంది. దానివల్ల ముఖ్యమంత్రికి ఎలాంటి నష్టం జరగదు, గౌరవం పెరుగుతుంది, పొలిటికల్ రెస్పెక్ట్ పెరుగుతుంది. అయితే ఈ స్టేట్మెంట్ ప్రచారానికి మాత్రమే పరిమితం కాకూడదు, పోలీసు వ్యవస్థ దాన్ని అమలు చేయాలి, అమలు చేయకపోతే ముఖ్యమంత్రి అమలు చేయించాలి. అంటే మినిమం ఇంట్రూజన్ ఇంటూ పబ్లిక్ లైఫ్. మీకు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడ ఇలాంటివి ఉండవని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. సో ఎవరు విఐపీ? ప్రజలు ఎన్నుకుంటేనే విఐపీలు కదా, ప్రజలు ఎన్నుకోకుండా విఐపీలు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అంటే ఎన్నికయ్యేంత దాకా ప్రజలు ఓటర్ మహాశైలారా అనే నాయకులు ఉంటారు, ఎన్నికైన తర్వాత ప్రభులుగా మారిపోతారా? సో ఈ రాచరిక దర్పము విఐపీ కల్చర్. కార్పొరేటర్ కూడా ఆ విఐపీ హారం పెట్టుకుంటాడు, ఎమ్మెల్యేలు కూడా హారం పెట్టుకుంటారు, వెనకాల పేర్లు రాసుకుంటారు, మన సైరన్ పెట్టుకుంటారు, మన వాళ్ళు కూడా ప్రెస్ అని రాసుకుంటారు. సో ఇవి ఏవి ట్రాఫిక్ రూల్స్ అంగీకరించవు. నేను కూడా ఎమ్మెల్సీగా 8 ఏళ్ళు ఉన్నాను, ఎక్స్ ఎమ్మెల్సీగా ఇప్పటికీ ఉన్నాను. ఇంతవరకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ అయిపోయినాక కానీ నా లైఫ్లో నా కార్ వెనకాల నా పేరు రాసుకోలే. అందువల్ల నేను అమలు చేసి చెప్తున్నాను, ఎన్నడూ రాసుకోలే. రిఫ్యూజ్ టు డూ దట్. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాసుకోలే. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఇచ్చిన చిన్న స్టిక్కర్ ఉండేది, అది ఎందుకంటే అది అసెంబ్లీలో ఎంటర్ అయ్యడానికి, సెక్రటరీలో ఎంటర్ అయ్యడానికి అవసరం ఉండేది, ఎంట్రీ పాస్. సో ఎంట్రీ లాగా. కానీ ఎన్నడూ కూడా రాసుకోలే. ఎందుకంటే మనం ప్రజల కన్నా గొప్ప వాళ్ళం కాము, అది నాయకులకు అర్థం కావాలి. అయితే ముఖ్యమంత్రి కొంత ఆయన సీమ్లెస్గా వెళ్ళిపోవాలి, మనలాగా గంటల తరబడి ట్రాఫిక్లో ఉండలేడు కనుక సమయం పర్మిట్ చేయదు ఒకటి.
భద్రత కూడా ఒకటి. ఈ రెండు కాదని నేను అన్నాను. ఎందుకంటే మనకే సమయం వృధా అయితే ఇబ్బంది అవుతుంది, ముఖ్యమంత్రికి ఎంత ఇబ్బంది అవుతుంది. అవునండి. కానీ అది ఎంత మినిమంగా ఉండాలో అంత మినిమంగా ఉండాలి. కానీ అదొక అధికార దర్పానికి సింబల్గా ప్రజల ముందు గనక ప్రదర్శిస్తే అది నష్టమే జరుగుతుంది. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించాలి, ప్రశంసించాలి, అది అమలు జరగాలని కోరుకోవాలి. అమలు జరగనప్పుడు మళ్ళీ ప్రశ్నించుదాం.